ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామికి కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు అప్పట్లోనే దాతలు దానంగా ఇవ్వడం జరిగింది. ఆ భూముల్ని దశాబ్దాల కాలంగా సేద్యం చేస్తూ పరిరక్షించుకుంటూ వస్తున్నటువంటి భూములపై ఈరోజు కబ్జాదారులు కన్నుపడింది. అందులో భాగంగానే రూరల్ మండలం పరిధిలోని ఒప్పంగి గ్రామం శివారులో ఉన్నటువంటి అరసవెల్లి సూర్యనారాయణ స్వామికి సంబంధించినటువంటి భూములు ఇవి. ఈ భూముల్ని 4 తరాలుగా వారందరూ కూడాను సేద్యం చేసుకుంటూ వారికి శిస్తు చెల్లించుకుంటూ ఈ భూమిని పరిరక్షించుకుంటూ వస్తున్నారు. స్వామివారికి ఉన్నటువంటి కోట్లాది రూపాయల భూములకు సంబంధించినటువంటి ఆ భూములపై కొంతమంది ఆక్రమణదారులు కన్నుపడింది. ఇలా ఆ భూములపైకి వచ్చి వాటిని మాత్రం ఆక్రమించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. దశాబ్దాల కాలంగా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఎండోమెంట్ శాఖకు కూడాను పన్నులు చెల్లించుకుంటూ ఈ భూమిని పరిరక్షించుకుంటూ వస్తున్నటువంటి కౌలు రైతులు మాత్రం అన్యాక్రాంతం అవుతున్నటువంటి ఈ భూములపై పరిరక్షించాలి. దేవాదాయ శాఖ కూడా వెంటనే స్పందించాలని ఫిర్యాదులు కూడా చేశారు. 4 దశాబ్దాల బంధం ఉన్నటువంటి ఈ భూములు అన్యాక్రాంతం అవడం వెనక ఎవరి హస్తం ఉంది? వారి వల్ల స్వామివారి తాలూకు ఆస్తులు అన్యాక్రాంతం కళ్ళ ముందే అవుతుంటే వాటిని పరిరక్షించేందుకు వారు చేస్తున్న ప్రయత్నం ఏంటి? ఎన్నాళ్ళ నుండి ఈ భూములకి వారికి ఉన్నటువంటి సంబంధం ఉందని చెప్పి మనం స్థానికులు మాట్లాడితే, బాబాయ్ ఎన్నాళ్ళ నుండి ఈ భూమి సేద్యం చేస్తున్నారు? ఏ తరానికి సంబంధించినటువంటి రైతు నువ్వు? నక్కప్పని సులువ చేశాడు మా ముత్తాత. అతను అయిపోయిన తర్వాత అతను కుమారుడు చేశాడు నక్క సూర్యనారాయణ. నక్క సూర్యనారాయణ అయిపోయిన తర్వాత గుండి అప్పలచూరి, నక్క అసిరమ్మ, దున్నోలు 3వ తరై. ఇప్పుడు మాది 4వ తరై. మేము ఇప్పటికీ కోవులకి దస్తు కట్టడం మానలేదు. 10 రూపాయలు 5 రూపాయలు కాండి ఇప్పుడు 10,000కి వచ్చింది. ఇప్పటికీ కడతాను. మొన్నే కట్టాము దస్తు. ఇప్పుడు ఇలాగ అయ్యింది. అంటే ఇప్పుడు జరిగిన పరిస్థితి ఏంటి? ఇన్నాళ్ళు బట్టి ఆ భూమిని సేద్యం చేస్తున్న ఆ భూమిని ఎవరు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు? దేవాదాయానికి సంబంధించిన భూములని తెలిసి కూడా ఇలాగ ఆక్రమించుకోవడంతో మీకు బాధ కల్పిస్తుందా? బాధ కలిగిస్తుంది బాబు. మరి అప్పుడు కాండి ఇప్పుడు దాకా మేమే దున్నుతాను, మేమే తుంటాను. ఇదిగో దున్నలేక మాకు మదుపు లేక ఈ చెట్టు చేమ పుట్టిపోయింది. అతను 4 ఎకరాలు శుభ్రంగా దున్నుకుంటాను, దున్నుతాను. ఇదేమి ఇక్కడగా కొన్నిలాగా ఉండిపోతే ఇప్పుడు నిరుడు జగన్ కొడుకు జగన్మోహన్ రెడ్డి ఆడు సర్వీస్ చేసినాడు. ఇందులో 12 సెంట్లు జాగా ఉందనేసి వీళ్ళు అందమే కానీ వాళ్ళు మనకేటి చెప్పలేదు. అప్పుడు కానీ మాది అందులో జాగా ఉన్నది మనం చేస్తాము అనేసి వీళ్ళు మా ఊరి ప్రెసిడెంట్ చల్ల రవి. చూస్తే కనుక ఈ ఆక్రమణలు ఏ విధంగా తీసుకోవచ్చు? ఈ భూములు పరిరక్షించుకుంటూ వచ్చారు, స్వామివారికి పన్నులు చెల్లిస్తున్నారు, కానీ అన్యాక్రాంతం అవుతున్న ఈ భూముల పరిరక్షణ కోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? బాబు అనొచ్చా? మీ అందరికీ నమస్కారం. నక్కప్పని చేసుడు, నక్కప్పను గతించిపోయిన తర్వాత నక్క సూర్యనారాయణ చేసుడు, నక్క సూర్యనారాయణ చేసిన నక్క ఆదినారాయణ చేసుడు, నక్క ఆదినారాయణ చేసిన నక్క అప్పని ఉన్నాడు. మేము 6 వందములు కలిసే ఉన్నాం. కలిసి ఉండి అవులు గంజాలు చేసుకుంటున్నాం. మదుపులు లేక ఈ చుట్టు చెట్లు చేమలు మేము తీయలేకపోతున్నాం. మరి అంచేతన మీ ఏడ్చేస్తారో మీరే మీ ఇష్టమే. ఈ అరసవెల్లి భూములేనా? ఈ అరసవెల్లి భూములు దేవస్థానం తాలు ఇవి. అప్పుడు కానీ మేము అంబరం కట్టుకుంటాము. ఎంత దేవస్థానంలో ఎంత ఇమ్మంటే అంత ఇచ్చేస్తాను చేస్తాను. మరి చుట్టూరు చెట్లు ఉన్నాయి, శ్యామలు ఉన్నాయి అనేసి మీరు అంత అనవచ్చు. కానీ అవి తీయడానికి మాకు మదుపులు లేవు. కుక్కలేరుకి గంటకు 1200 అంతే కదా. ఈ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి కదా, మీకు బాధ అనిపించట్లేదా? మరి వీటిని కాపాడుకొని ఎవరికి ఫిర్యాదు చేశారు? కలెక్టర్కి చేసాం. కలెక్టర్ గారికి వెళ్ళాం, చెప్పినాం. మేము చేయవలసిన ప్రయత్నం మేము చేశాను. ఇండోమెంట్కి కూడా మేము ఇచ్చేసాము. ఇక మీ ఇష్టం, మీరు ఏడు చేస్తారో మీరు చెయ్యండి అని చెప్పి. చూస్తే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి సంబంధించిన భూములు అన్యాక్రాంతం కావడం పట్ల దశాబ్దాల కాలంగా సేద్యం చేస్తున్నటువంటి రైతులు మాత్రం ఈరోజు ఆవేదన చెందుతున్నారు. ఈ పరిణామాల నుండి ఈ భూములు పరిరక్షించుకుని వారు చేస్తున్న ప్రయత్నంలో దేవాదాయ శాఖతో పాటు దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. అన్యాక్రాంతం కాకుండా
కాపాడి వారికి సేద్యంకి అందుబాటులో తేవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా ఆ భూమితో వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఎక్కడ పోతుందని ఆవేదన వారిని వెంటాడుతున్న నేపథ్యంలో ఇవి ఎవరికి సంబంధించిన భూములు, ఈ భూములు ఎలా అన్యాక్రాంతం, వాటిని పరిరక్షించుకుందుకు మీరు చేసిన ప్రయత్నం ఏంటి? ఇది సూర్యనారాయణ దేవస్థానం తాలూకా భూములు, ఎండోమెంట్ భూములు. ఈ భూములు ఏంటంటే మా తాతల కానిండి రసీదులు అంతకుముందు ఉన్నాయో లేవో కానీ ఇప్పటికి 78 సంవత్సరాలు అయింది. అవి మేమే చేస్తాను. అంటే మా తాతయ్య కొడుకు అంటే మా నాన్న నకసూనారాయణ తర్వాత మా అమ్మ కసిరమ్మ, తరువాత మా బదనాన్న పిల్లలు మేము కలిపి ఉన్నాం. గొండి అప్పలసూరి, ఇప్పుడు గొండి రామారావు ప్రజెంట్లో. ఇవన్నీ కూడా అలాగా ఆ దేవస్థానానికి శిస్తు కట్టుకొని ఇలాగా పండించుకొని వస్తాను. అయితే ఇది మెరక భూమి, చెట్లే పుట్టాయని మేము కొంచెము 2-3 సంవత్సరాలు బట్టి అది మెరక భూమి కాబట్టి పట్టించుకోలేదు, నీరు లేక. కాబట్టి ఇప్పుడు ఏంటంటే పక్కన ప్రెసిడెంట్ గారు చాలా రవి గారు వాళ్ళ తాలూకా అందమ్ములు అందరు కలిపి ఉండి అది సర్వే చేశారట. అది మాకు తెలియనివ్వడం లేదు. కనీసం ఎండోమెంట్ గారు తెలిసిందో లేదో మాకు తెలియదు. మేము వచ్చి అడిగితే మీకు సంబంధం లేదు, మీరు వెళ్ళిపోయండి. మీరు ఎండోమెంట్ శాఖకి మీరు దస్తు కడుతున్నారు. కట్టినప్పుడు ఆ భూ యజమానిగా మీకు ఒక ఆథరైజేషన్ ఉంటుంది. కనీసం మీకు సమాచారం ఇవ్వలేదు, ఎండోమెంట్ శాఖ కూడా సమాచారం ఇవ్వకుండా ఈ భూములు అన్యాక్రాంతం చేసిన ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ. అదే ఎందుకంటే ఎండోమెంట్కి తెలియజేశారో లేదో మాకు తెలియదు. కానీ ఇక్కడ జేసీబీలతోటి చేసేటప్పుడు మేము చూసాం, మా భూమి కాబట్టి. అదేంటివయ్యా, మేము ఈ ఊరిలో ఉన్నాం, కనీసం మాకు తెలియచేయాలి కదా. తెలియజేస్తే దాన్ని బట్టి మేము వచ్చి ఎప్పుడు కొలిచినారు, ఎప్పుడు ఇచ్చేసారో కొలతల్లోనూ మేము ఎండోమెంట్కి మేము ఫోన్ చేసి చెప్తాం కదా. ఎందుకంటే పక్కన మా భూమి అయినా, దేవస్థానం భూమి అయినా భూమి చేస్తున్న వాళ్ళు మేము. అంటే మీకేం అధికారం లేదు, మీ భూములు కాదు, ఇక్కడ మాట్లాడకండి, దుబ్బేయండి అనేసి వాళ్ళు చల్ల రవితవులకు అందమ్ములు అందరూ కూడా ఇక్కడేమి కొంచెం మాకు ఇదయ్యేది. తరువాత 1:30కి దేవస్థానం తాలూకు సిబ్బంది వచ్చారు. ఆలు మాట్లాడిన తర్వాత మేము సైలెంట్ అయ్యాము. ఇక మరి ఏడ్ చేస్తారు. జరుగుతున్నట్టు అన్యాక్రాంత విషయంలో దేవాదాయ శాఖతో పాటు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లారు ఈ విషయాన్ని. ఎమ్మెల్యే దృష్టికి మాత్రం తీసుకెళ్ళలేదు. ఎందుకంటే దేవస్థానంలో వచ్చారు, మరి మనకు వాళ్ళతోటే కదా పని. మరి ఎమ్మెల్యే అవన్నీ అంటే మాకు తెలియదు కదా, అంతవరకు మేము వెళ్ళలేదు బాబు, ఆ రాజకీయం మాకు తెలియదు. కాబట్టి ఆ దృష్టిలో అది పెట్టలేదు. కానీ మన దేవస్థానం వాళ్ళు మన భూమి గురించి వచ్చారు కాబట్టి మనము అవతల దేవస్థానాలకు వల్లే అది సెటిల్మెంట్ చేసుకొని సరిచేయాలని కోరుకుంటాను. చూస్తే కనుక ఈ భూములు సేద్యం చేసుకుంటూ వస్తున్నటువంటి మీ ఉన్నటువంటి బంధం తెగిపోయే పరిణామాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి ఈ ఆక్రమణదారుల కారణంగా. అవును సార్, తెగిపోయే పరిస్థితి ఉంది సార్. అందుకే మేము దానికోసం కాపాడుకోవడం కోసమే ఇది మేము వచ్చాం సార్. వస్తే వాళ్ళ తాలూకా సల్ల రవి తాలూకా అన్నదమ్ములు వచ్చి మాకు అడ్డుకుంటారు సార్. అడ్డుకునేటప్పుడు మేము అడిగాం సార్. అడిగితే దానికి వారి సమాధానం ఏంటంటే, మీకు ఇక్కడ సంబంధం లేదు, మీకు ఇష్టం వచ్చిన పని చేయండి, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మీరు ఎక్కడికంటే వెళ్ళిపోండి అని చెప్పి మాకు గట్టిగా స్పందించారు సార్. మేము వాటితో మరిందుకులే అని చెప్పేసి దేవాలయ శాఖకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం సార్. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చారు సార్. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో మాట్లాడుతుండగా మేము వాడికి వీడియో కూడా ఉంది సార్. అది మాట్లాడుతుండగా మేము అక్కడ నిల్చొని ఉన్నాం. ఏడు జరిగింది మీరు ఏదైనా సమస్య ఉంటే మా ఎండోమెంట్కి వచ్చి మీరు కంప్లైంట్ ఇవ్వాలి కదా అని అడిగారు సార్. వాళ్ళు అడిగితే వీళ్ళు వచ్చి వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు సార్. ఇచ్చామని చెప్పారు సార్. ఇచ్చామని చెప్పినా అది ఇవ్వలేదని చెప్పారు సార్. వీళ్ళు దాన్ని వాళ్ళు గట్టిగా అడిగారు సార్. ఇది ఇవ్వకుండా మేము వస్తే కానీ మీరు జేసీబీ దించాలి కదా, ఎందుకు మీరు దించారని అడిగారు. అడిగితే దానికి వాళ్ళు సమాధానం ఏంటి చెప్పలేదు. మా ఇష్టం, మా ఆస్తులు ఇవి, మాకు ఇక్కడ దాకా ఉంది అని చెప్పారు సార్. కానీ నేను వాటికి సమాధానం ఏంటి చెప్పానంటే, తాతలు ముత్తాతలు తండ్రులు అందరూ చేసుకుని వస్తున్న ఆస్తిని అప్పుడు లేనిది ఇప్పుడు ఎలాగొచ్చిందని చెప్పాను సార్. అది చెప్తే మాకు ఇక్కడ దాకా ఉందని వాళ్ళు గట్టిగా మాకు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వాగ్వాదం దిగి అది వాళ్ళ సెల్ ఫోన్లో వాళ్ళు లాక్కొని ఇచ్చేశారు సార్. దేవాదాయ శాఖ అధికారులు కూడా బెదిరించారా ఈ ఆక్రమణదారులు? అధికారులు కూడా బెదిరించారు సార్. బెదిరించిన చేతనే వాళ్ళు ఆ సెల్ ఫోన్ లాక్కొని వేరే దగ్గర ఇసిరి కొట్టాలనుకున్నారు. కాకపోతే మళ్ళీ వాళ్ళు పోలీసు వచ్చారు సార్. వచ్చి అది దాన్ని ఆపారు సార్. ఏదైనా ఇది మాకు బాధాకరం సార్. ఇది మాకు ఎప్పుడైనా సరే, ఇది మాకు ఈ ఆస్తి
గవర్నమెంట్తో కలిపి మాకు ఉన్నట్టుగా మీరు చేయాలనేసి మేము కోరుకుంటున్నాం సార్. చూస్తే కనుక ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఇక్కడ దేవాదాయ శాఖ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది, ఎంతమంది రైతులు సేద్యం చేస్తున్నారు, ఎన్నాళ్ళుగా ఈ సేద్యం చేస్తున్న ఈ క్రమంలో భూమి అన్యాక్రాంతం అవుతుందన్న విషయం తెలిసినప్పటి నుండి ఎటువంటి పోరాటం చేసి ఈ భూమిని పరిరక్షించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ ఈ సర్వే నెంబర్ 284 ప్లస్ కొత్త సర్వే నెంబర్ 112లో 1 305 సర్వే నెంబరు 5 ఎకరాల 82 సెంట్లు. మా సుమారు నిన్న మా చిన్న నాకు చూపించాడు ఆ జెరాక్స్లు తీయనన్న దేనికని పనికి వస్తాయని అంటే అది 1940 నుంచి అవి ఉన్నాయి మనం శిస్తు కట్టినట్టుగా. అయితే అంతకుముందు నుంచి ఏమైనా మాకు తెలీదు. మా చిన్న దగ్గర ఉన్నవైతే 1946 టిల్ డేట్ వరకు కూడా మనం దస్తు కొడుతూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఎవరు మాకు ఇంటిమేషన్ ఇచ్చారు, ఇక్కడ మీది దున్నే ఆక్యుపై చేసుకుంటున్నారు, ఒక 30 అడుగులు వెడల్పు 500 అడుగులు పొడుగు మీద ఆక్యుపై చేసుకుంటున్నారు. చాలా లేట్ చల్ల మల్లేశ్వర కుమార్లు, చల్ల రవికుమార్ వాళ్ళు మొత్తం 6 మెంబర్స్ సార్ వాళ్ళు. అయితే మా చిన్న వెంటనే వెళ్ళారు, మా చిన్న మా పెద్దనాన్న కొడుకులు అందరూ వెళ్తే భూమిని ఆక్రమించుకునే ప్రయత్నమేనా ఈ కొత్త సర్వే నిర్వహించడం, ఇది ఎండోమెంట్ కాదు మాకు దక్కలేదని చెప్పడం, ఈ సమాధానం పొందలేదు సార్. ఒక అనాధికార సర్వేతో పెట్టేసి వాళ్ళు చెప్పారంట ఎండోమెంట్ కంటూ ఒక సర్వే ఉంటుంది, వాళ్ళకి ఇంటిమేషన్ చేయకుండా ఒక అనాధికార సర్వే చేయించి మాకు ఎంతవరకు ఉన్నది మేము చేసుకుంటున్నాం, మీరు ఎవరు, మీతో మాకు సంబంధం లేదు, మీరు మాతో మాట్లాడకండి, మీరు వచ్చినా మేము ఆపము, మీరు ఎవరితో చెప్పుకోండి అని వాళ్ళు చల్ల రవికుమార్ బ్రదర్స్ అన్నారు. అంటే మేము మరి అప్పటి నుంచి చేస్తున్నాం కాబట్టి, ఒక కౌలుగా చేస్తున్నాం కాబట్టి మా బాధ్యత మేము వహించాలి. నేను వెంటనే వెళ్ళి ఎండోమెంట్కి వెళ్ళి అరసవెల్లి ఎండోమెంట్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఒక ఫస్ట్ 3 persons వచ్చారు. 3 persons వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నారు, మాకు ఇంటిమేట్ చేయకుండా నువ్వు ఎలా దించేస్తావని అంటే మేము ఆల్రెడీ 6 months ముందే ఇంటిమేషన్ ఇచ్చామని అంటే 6 months మీరు ఎవరు మా దగ్గరికి రాలేదు, 6 months వచ్చినట్టుగా ఏంది ప్రూఫ్ చూపించని అంటే ప్రూఫ్ చూపించట్లేదు. చూపించట్లేదు. ఎండోమెంట్ సిబ్బంది అడుగుతుంది, ప్రూఫ్ చూపించయ్యా మా దగ్గరికి వచ్చారంటున్నావు కదా, మేము గ్రీన్ సిగ్నల్ ఇచ్చామంటున్నావు కదా, నువ్వు చేసుకుంటున్నావు కదా, ప్రూఫ్ చూపించంటే లేదు ప్రూఫ్. అది అక్రమంగా అంటే ఒక వాళ్ళకైతే బోల్డ్ ఆస్తులు ఉన్నాయి, ఈ ఎండోమెంట్ ఆస్తి కూడా దెంగాలని ప్లాన్ చేశారు. కానీ ఏంటన్స్ అంటే యువతలు నేను ఇంటిమేషన్ ఇవ్వడం, ఫస్ట్ ఒక 3 రావడం, తర్వాత వాళ్ళు వీడియో తీయడం, ఆ వీడియో మీరు ఎందుకు తీస్తున్నారు బుర్రగట్లేదు అని అనడం వాళ్ళనమాట. మరి ఇంకా తోపులట్ జరిగింది అక్కడ. మీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో ఈరోజు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి భూములు పరిరక్షించబడతాయి అనుకుంటున్నారా, లేకపోతే ఆక్రమణదారులు చెరలోకి వెళ్ళిపోతాయి అనుకుంటున్నారు? ఆక్రమణదారులకైతే వెళ్ళాం సార్, ఎందుకంటే మేము గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాం సార్, అస్సలు వెళ్ళాము కూడా. ఎండోమెంట్కి కూడా చెప్పాము ఆల్రెడీ, చాలామందికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం కదా, ఇన్ని సంవత్సరాల నుంచి చేసినప్పుడు కూడా వాళ్ళు పరిరక్షణలకు ఎందుకు వెళ్తాయి, ఇవి ఎండోమెంట్ కదా, అప్పటి నుంచి కావాలంటే పాత సర్వే నెంబర్లు తీయండి, దాని ప్రకారంగా మాకు మెజర్మెంట్ చేసి మళ్ళీ మాకు ఇస్తారని దేవస్థానం వాళ్ళకి కోరుచున్నాను అనమాట. ఒప్పంగి గ్రామంలో శివార్లో ఉన్నటువంటి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి భూములు మాత్రం అన్యాక్రాంతికి గురవుతాయి. ఇవన్నీ కూడాను ఆ భూములు కాజేసేందుకు చేసినటువంటి ప్రక్రియలో భాగంగా దశాబ్దాల కాలం నుండి ఆ చెట్లు కూడా కూల్చివేయడం జరిగింది. చూస్తే కనుక సర్వే నెంబర్ 284 304 సుమారు 5 ఎకరాల 32 సెంట్లు మాత్రం 6 రైతులు సేద్యం చేసుకుంటూ వస్తున్నారు. తాత ముత్తాతల దగ్గర నుండి సేద్యం చేసుకుంటే ఈ భూములపై మాత్రం కబ్జాదారులు కనబడింది. తాము ప్రైవేట్ సర్వే నిర్వహించుకొని ఈ భూమి తంది అని తవ్వకాలు చేపడుతున్న క్రమంలో ఎవరైతే సంబంధిత రైతులు వెంటనే ఎండోమెంట్ శాఖ అధికారులకు సమాచారంతో వారు కూడా రావడం జరిగింది. వారిని కూడా బెదిరించి ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి సంబంధించిన భూములు అన్యాక్రాంత విషయంలో దశాబ్దాల కాలంగా సేద్యం చేసుకుంటూ వస్తున్న కౌలు రైతులు మాత్రం ఆ భూములు పరిరక్షించాలి, దేవస్థానంకి ఆ భూములు ఉండాలని చెప్పి వారు మాత్రం పోరాటం సాగిస్తున్నారు. ఈ విషయంలో దేవస్థానం అధికారులు కావచ్చు, ఎండోమెంట్ శాఖ అధికారులు కావచ్చు, ఈ భూములు పరిరక్షించడంలో రైతులకు బాసటగా నిలుస్తారా, లేకపోతే అన్యాక్రాంతం చేస్తున్నటువంటి రైతులకు అండగా నిలుస్తారా అన్న విషయం వేచి చూడాల్సిందే. ఒప్పంగి నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.